దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలోని కాన్పూర్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్వర్గంజ్ కాస్గంజ్ రైల్వే మార్గంలో కాలింది ఎక్స్ప్రెస్ పట్టాలపై సిలిండర్ ఉంచిన ఉదంతంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో ఈ కేసును ఎన్ఐఏ ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఐబీ, యూపీ, ఏటీఎస్ సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాయి. ఈ దాడి వెనుక ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాల నేపథ్యంలో ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఇటీవల పాక్ నుంచి రిలీజ్ చేసిన ఓ వీడియో మళ్లీ వైరల్ అయింది. ఆ వీడియోలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్స్ను ఆదేశించినట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. కాన్పూర్ రైల్వే ట్రాక్పై సిలిండర్ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇటు ఈ కేసులో ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామంటున్నారు.